బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక కోసం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. పార్టీ సీనియర్లు సన్నిహితుల మధ్య మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. ఇక అధ్యక్షుడు ఏకగ్రీవం కానుంది. దీనిపై అధిష్టానం అధికారికంగా ప్రకటించనుంది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, బీజేపీ అధ్యక్షుడి కోసం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ మౌనిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ ముగిసింది. నిన్న సాయంత్రం నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు ఎన్నిక నిర్వహించారు. ఏకగ్రీవంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీని కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర నాయకత్వం ఆమోదించింది. ఇందాకనే ఆయన 2 సెట్ల నామినేషన్ కూడా దాఖలు చేశారు. నామినేషన్కు సంబంధించి ముఖ్య నేతల సమక్షంలో, ముఖ్యంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేల సమక్షంలో కూడా రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఇక ఏకగ్రీవం కావడంతో ఆయన్నే బీజేపీ సరికొత్త అధ్యక్షుడు. ఒక ప్రకటననే మిగిలి ఉంది. రేపు లేదా మరి కాసేపట్లో కేంద్ర పార్టీ రాష్ట్ర నాయకత్వము బీజేపీ రాష్ట్ర తెలంగాణ అధ్యక్షునిగా రామచంద్రరావును పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా రాష్ట్ర నాయకత్వం చేస్తుంది. అయితే రేపు ఉదయం 10 గంటలకు వేదా కన్వెన్షన్లో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష ప్రకటన పూర్తి స్థాయిలో చేస్తామని కూడా పార్టీకి సంబంధించినటువంటి పలువురు నేతలు కూడా చెప్తున్నారు. మొత్తంగా కూడా బీజేపీ రథసారథికి సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా చర్చ జరిగింది. ఎవరికి ఇస్తారు, ఏ వర్గానికి ఇస్తారు, ఏ నాయకునికి ఇస్తారు అనే అనేక అంశాలపైన కూడా ఇటు కేంద్ర పార్టీ రాష్ట్ర నాయకత్వంలో పూర్తి స్థాయిలో చర్చలు జరిగాయి. అయితే రేపు ప్రకటన తర్వాత మరి కొత్త అధ్యక్షునిగా రామచంద్రరావు ఏ రోజు బాధ్యతలు తీసుకుంటారు, ఈ విషయాలన్నీ కూడా రేపు చెప్పే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా కూడా బీజేపీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి ఒక్కటే నామినేషన్ దాఖలైంది. ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల అధికారి దీంతోపాటు కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల అధికారి శోభా కరంద్లాజే కూడా పూర్తి స్థాయిలో ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షించారు. ఆమె సమక్షంలోనే నామినేషన్ తీసుకోవడం జరిగింది. తిరిగి రేపు అధ్యక్షునికి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఆమె చేసే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా కూడా బీజేపీకి అధ్యక్ష పదవికి సంబంధించి రకరకాల ఊహాగానాలున్నా, రకరకాల పేర్లు వచ్చినా కానీ కేంద్ర పార్టీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, రాష్ట్రంలో బీజేపీకి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ, నెక్స్ట్ ప్రజల్లో ఉండే నాయకుడు, ఇవన్నీ కూడా కొంత బేరేజ్ వేసుకొని కూడా రామచంద్రరావుకు అధ్యక్ష పదవి ఇచ్చినట్టు పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. మొత్తంగా కూడా ఎన్నిక ప్రక్రియ దాదాపు పూర్తయింది. కేవలం ప్రకటన ఒకటే మాత్రమే మిగిలి ఉంది. ఆ ప్రకటన కూడా రేపు చేసే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. రేపు అధ్యక్ష ప్రకటనకు సంబంధించి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర పార్టీ చేస్తుంది. ముఖ్య నేతల సమక్షంలో కూడా రేపు ప్రకటన ఉంటుంది. ఇప్పటికే రామచంద్రరావుకు సంబంధించి కూడా పలువురు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు పూర్తి స్థాయిలో కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. రేపు అధికారిక ప్రకటన తర్వాత ఆయన ఎప్పుడు అధ్యక్ష పదవి బాధ్యతలు స్వీకరిస్తారు, భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఇప్పుడు వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికలు కనుక ఏ రకమైనటువంటి పార్టీ వ్యూహాలు అనుసరిస్తుంది, వీటన్నిటిపైన కూడా త్వరలో ఒక పెద్ద సమావేశం పెట్టుకొని ఒక వర్క్షాప్ కండక్ట్ చేయాలని చెప్పి కూడా బీజేపీ నాయకత్వం అయితే భావిస్తున్నది. ఈరోజు జరిగినటువంటి నామినేషన్ కానీ, ఎన్నిక అధ్యక్ష సంబంధించినటువంటి చూస్తే పూర్తి స్థాయిలో కేంద్ర పార్టీకి సంబంధించినటువంటి సునీల్ బన్సాల్ కానీ, అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ వీరందరూ కూడా ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడం జరిగింది. వారి సమక్షంలోనే బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్షునిగా రామచంద్రరావు నామినేషన్ దాఖలు చేశారు. ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో అధ్యక్షకు సంబంధించి ఏకగ్రీవం అయినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఒక కేవలం ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. ఈ ప్రకటించిన తర్వాత భవిష్యత్తుకు సంబంధించినటువంటి బీజేపీ వ్యూహాలు కానీ, పార్టీకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యాచరణ ఉండబోతుందో ఇదంతా కూడా కొత్తగా బాధ్యతలు తీసుకునేటువంటి అధ్యక్షుడు రామచంద్రరావు అయితే తెలుపనున్నారు. మౌనిత.